హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చికెన్ డ్రై రోస్ట్ని కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందామండి. ఇది చారుకి పప్పు చారుకి మంచి కాంబినేషన్. ఈ సండే మీరు తప్పకుండా ట్రై చేయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం కొంచెం స్పైసీగా చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాం. మరి దీనికోసం మనం 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇక నేను చాప్ చేయడానికి అగారో కంపెనీ వాళ్ళ చాపర్ వాడుతున్నానండి. ఈ చాపర్ అయితే సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా తెప్పించుకోవాల్సిన ఐటమ్ అనమాట. దీంతో పాటుగా నేను దిశానో కంపెనీ వాళ్ళ ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. ఈ ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్కి అలాగే ఫ్రైయింగ్కి చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ దిశానో కంపెనీ వాళ్ళది. ఈ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు మనం ఒక మసాలా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద జాపత్రి, 6-7 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 అంగుళం దాల్చిన చెక్క తీసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే ఒక స్పెషల్ మసాలా అనమాట. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ మనం కడిగి పెట్టుకున్న చికెన్లో మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసేయాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్ల కారం వేయాలి. ఇక్కడ నేను 2 రకాల కారాలు వాడుతున్నానండి. ఒకటి వచ్చేసి మార్కెట్లో కొన్నది, ఒకటి మిల్లు పట్టించుకుంది. ఈ 2 వేసానమాట. మీరు కావాలనుకుంటే ఒకే రకం ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది 1 టీ స్పూన్ జాపత్రి మసాలా పొడి వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలపాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వేయలేదనమాట. ఇవన్నీ బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత వెడల్పాటి కడాయి పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసినప్పుడు ఎక్కువ వేడవకుండా చూసుకోవాలి. అందులో మనం 1 రెబ్బ కరివేపాకు వేసి ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి. చికెన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతేనండి, చాలా బాగా వేగిపోతుంది. ఇక్కడ నేను ఐరన్ కడాయిలో వంట చేస్తున్నాను అనమాట. ఇది మార్కెట్లోనే కొన్నానండి. ఒకవేళ దీని లింక్ కూడా కావాలనుకుంటే నేను ఎక్కడైనా వెతికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న రిమైనింగ్ మసాలా పొడి, దాంతోపాటుగా 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఇక్కడ మనం స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసామండి, మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా బాగా వేసుకొని ఇది కాస్త డ్రైగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఆగరుగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఒక 20 నిమిషాల వరకు పడుతుందనమాట. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది చారుకి పప్పు చారుకి సూపర్ కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చూసి లింక్స్ క్లిక్ చేసి కొనుక్కోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బాయ్.